హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ. అలా అరకు వెళ్తుంటే దారిలో మాకు కాశీపట్నం అని ఒక విలేజ్ అయితే కనిపించి చూసారుగా ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా అక్కడ వచ్చేసరికి హైబ్రిడ్ మొక్కలు ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా చాలానే అమ్ముతూ ఉన్నారు. నాకైతే ఇంకా అక్కడ సీతాఫలాలు కనిపించినాయి. నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. ఇంకా చాలా కాస్ట్ తక్కువ చెప్పారు. ఒక బస్తా వచ్చేసరికి 600 పడిందండి. ఇంకా అలా ఒక బస్తా తీసుకున్న ఫ్యామిలీ అందరికి. ఇంకక్కడ సంతలో నాకు ఒక మా అమ్మ అయితే కనిపించింది. సర్లే ఏంటా అని చెప్పి వెళ్ళాము అది అడుగుదామని చెప్పి. మేము ఇంకా కొనేస్తాం అనుకొని ఆ మా అమ్మ ఎంత కావాలి ఎంత తీసుకుంటారని చెప్పి అడిగింది. మా అమ్మ మాకొద్దు మా అమ్మ మాకు అవి వండడం రాదని చెప్తే ఆవిడ అసలు ఎలా వండాలి, ఎలా క్లీన్ చేయాలి అవన్నీ చెప్తుంది. అవన్నీ చెప్తుంటే పాపం జాలనిపించింది కొంటే బాగుండని. నాకమ్మ అవి అస్సలు వండడమే రాదు. ఆవిడేమో చారు పెట్టుకొని అవి ఫ్రై చేయాలి, అలా క్లీన్ చేయాలి, చాలా ఈజీ అని చెప్పి చెప్తుంది. కొద్దిగా జాలనిపించింది. ఇంక మనకు రానప్పుడు తీసుకొని అవి వేస్ట్ కదా. ఇంకా సర్లే మా అమ్మ ఏమన్నా తిన్నావా ఏంటి అని చెప్పి అడిగితే తినలేదమ్మా ఇవన్నీ అమ్మేసి వెళ్ళి తినాలి వాటి కోసం అని చెప్పి కూర్చున్నా కానీ ఎవ్వరూ రావట్లేదు అని చెప్పి ఆవిడ చెప్తుంది. చెప్తుంటే కొద్దిగా బాధ అనిపించింది. సర్లే ఇంకేమీ తినలేదన్న నా దగ్గర సీతాఫలాలు ఉంటే ఒక సీతాఫలం ఇచ్చాను. ఆవిడ చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. ఫీల్ అయ్యి చాలా భలే స్మైల్ ఇస్తుంది. ఇంకా మా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ కాకరకాయలు బాగున్నాయి పద అక్కడికి అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఆ కాకరకాయలు ఫ్రెష్గా కనిపించినాయి అనమాట. చూస్తే ఆ అంకుల్ చూస్తే నవ్వుతూనే ఉన్నారు. మేము అలా వీడియోలు తీస్తున్నాం అని చెప్పి. ఏంటమ్మా అలా వీడియోలు అని చెప్తే ఇంకా యూట్యూబ్కి అని చెప్తే ఆయన ఇంకా స్మైల్ ఇస్తూనే ఉన్నాడనమాట. ఇంకా అలా పట్టుకొని ఆ కాకరకాయలు చూసాను. నాకైతే చాలా ఇష్టం ఆ కాకరకాయలన్నా నార్మల్ కాకరకాయలన్నా. బట్ అక్కడ నేనైతే ఉండడం కుదరదు సంతలో కదా, మేము సీతాఫలాలు, పట్టుకెళ్ళాలన్నా లెమన్స్ సరే అవి అయితే పాడైపోతాయి. కొన్నానండి. ఇంకా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా సంత మొత్తం తిరుగుతూ అలా ఒక వీడియో అయితే తీసేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.